ఇప్పుడే మొత్తం చూడటం అయిపోయింది. ఫైనల్లీ దే గివ్ మీ ట్యాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? చూడండి, వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఏవియేషన్కి వచ్చాం. ఈ మ్యూజియంలో మనం చూద్దాం ఇప్పుడు వెళ్ళి. నాకు జూనియర్ పైలట్ అనే బిరుదు ఎందుకు ఇచ్చారు చూద్దాం రండి. ఈ మ్యూజియంలో ఉన్నాయని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే నా పైన ఉంది కదా హెలికాప్టర్, దాన్ని బిల్ H-13G అంటారు. దీన్ని ఎక్కువగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం యూజ్ చేస్తారు. ఎప్పుడైనా యుద్ధ సమయాలలో కానీ ఎక్కడైనా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేని చోట కానీ హెలికాప్టర్ని తీసుకెళ్ళి అక్కడున్న సోల్జర్స్కి వాళ్ళకి ఏమంటారు మెడికల్ ఎమర్జెన్సీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఎట్లాంటిదే మన ఇండియాలో కూడా మనం యూజ్ చేస్తాం. దాని పేరు చీతా. కానీ మనం దాన్ని ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని మన హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ వారు దాన్ని తయారు చేశారు. అప్డేటెడ్ వర్షన్ అది. దాంట్లో 5 ఒకేసారి ట్రావెల్ చేయగలరు. ఇట్లాంటి ప్రోటోటైపు అమెరికాలో కూడా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. రెస్క్యూ టీమ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు US నేవీలో. ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరో కాదు, హెరాల్డ్ ఫ్రెడరిక్ పెట్రిగన్. ఈ మ్యూజియాన్ని ఆయన గుర్తుగా స్థాపించారు 2004లో. ముఖ్యంగా ఈ హెరాల్డ్ ఆయన 1897లో జన్మించారు. ఆ తర్వాత ఈయన పెట్రిగన్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీని నిర్మించారు. ఇదొక ప్రైవేట్ సంస్థ, పెద్ద ఏవియేషన్ సంబంధించింది. ఆ తర్వాత ఈయన US ఎయిర్ మెయిల్ మిషన్ని కనుగొన్నారు. ఈయన ఎప్పుడో కలగనేవాడు, ఎందుకని మెయిల్స్ అనేవి ఎయిర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయలేము. అప్పట్లో మన యుద్ధ విమానాలు అండ్ దాంట్లో సోల్జర్స్ని అండ్ రకరకాలుగా వాడుతున్నాము. ఎందుకని మనము ఏమంటారు ఈ ప్లేన్స్ని మెయిల్ ట్రాన్స్పోర్టేషన్కి వాడలేము అని అనుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత ఈయన US మాల్వింగ్ మిషన్తో ముందుకు వచ్చారు. ఈయన 1920 నుంచి అనేక రకాల మోడళ్ళు కనుగొన్నారు. లైక్ PA-5, PA-6, PA-7, PA-8. మనం అనుకున్నది PA-8 సూపర్ మెయిలింగ్ మిషన్. దీని యొక్క పేలోడ్ వచ్చేసి 450 kg వరకు ఉంటుంది. అండ్ దీని యొక్క స్పీడు 233 km/h ఉంటుంది. ఈయన ఈ ఈస్ట్ కోస్ట్లోనే ఫస్ట్ ఏవియేషన్ కంపెనీని పెట్టారు. అదే కాకుండా మనం ఇప్పుడు చిన్న ఉదాహరణతో మాట్లాడుకున్నాము. ఒక వ్యక్తి సియాటిల్లో ఉన్నాడు, ఇంకో వ్యక్తి న్యూయార్క్లో ఉన్నాడు. సియాటిల్ నుంచి న్యూయార్క్కి ఏదో బిజినెస్ ట్రిప్ అయినా ట్రావెల్ చేశాడు. ఒక డాక్యుమెంట్ సియాటిల్లో మర్చిపోయాడు. సియాటిల్ నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా న్యూయార్క్ పంపించాలంటే 1-2 రోజులు పడుతుంది. అదే US ఎయిర్ మెయిల్ ద్వారా పంపించుకుంటే ఒక్క రోజులోనే వెళ్ళిపోతుంది. ఈ PA-8 సూపర్ మెయిలింగ్ మిషన్ ద్వారా మెయిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సులభతరం అవుతుంది. అదే కాకుండా ఈయన ఇలాంటి 8 మిషన్లు కనుగొన్నారు. అన్ని మిషన్లు US గవర్నమెంట్కి ఇచ్చేశారు. అంటే US పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ మిషన్స్ని యూజ్ చేశారు. లేట్ 1960-80 వరకు యూజ్ చేశారు. అలాగే మనం ఫెడరిక్ గురించి మాట్లాడుకుంటే ఈయన ఓన్లీ US మెయిలింగ్ మిషన్స్ కోసమే కాదు, ఈయన యుద్ధ విమానాలు అండ్ ఇంకా ఏమంటారు ఈ ప్లేస్ని ట్రైనింగ్ పర్పస్ మీద కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ అదే కాకుండా ఈయన ముఖ్యంగా ఆటో గైరో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఆటో గైరో అంటే ఏంటో కాదు, హెలికాప్టర్కి పైన రెక్కలు ఉంటాయి కదా, ముందు ఒక రెక్కలు వెనక ఒక రెక్కలు ఉంటాయి. ఇది న్యూటన్ థర్డ్ లా బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతాయి, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతాయి. ఎందుకంటే అలా తిరుగుతాయి అంటే ఏమంటారు హెలికాప్టర్ని స్టేబుల్ చేయడానికి ఈ ప్రక్రియ అనేదాన్ని వాడతారు. మనం ఇంకో విషయం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఫెడరిక్ దగ్గర నుంచి ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫీల్డ్ని US ఆర్మీ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈస్ట్ కోస్ట్లో కావాల్సిన ఎయిర్ ఫీల్డ్ లేవు. అందుకని ఇది వాళ్ళు తీసుకున్నారు లీజ్కి. తీసుకొని దీంట్లో వాళ్ళ సోల్జర్స్కి ట్రైనింగ్ కానీ 1942 వరల్డ్ వార్ సమయంలో ఈ ఎయిర్ ఫీల్డ్ బేస్ని ఎక్కువ వాడుకున్నారు. అదే కాకుండా ఇక్కడ పక్కన ఉన్న సముద్రంలో సబ్మెరైన్స్ని వాటిని డిటెక్ట్ చేయడానికి
ఈ ఈస్ట్ కోస్ట్ మొత్తం మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ఈ ఎయిర్ ఫీల్డ్ బాగా ఉపయోగపడింది యుఎస్. ఈ ఎయిర్ ఫీల్డ్ వల్ల యుఎస్ ఆర్మీకి ఈ ఈస్ట్ కోస్ట్ మీద పట్టు లభించింది. అందుకని 1943లో దీన్ని అఫీషియల్గా నేవల్ ఎయిర్ స్టేషన్ విల్లో గ్రోవ్గా గుర్తించారు. ఇక్కడ ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ఎయిర్ ఫీల్డ్ని అప్పట్లో ఉపయోగించారు. ఇప్పుడు మనము యుఎస్ నేవీ ఎస్పెషల్లీ ఫైటర్ జెట్స్ ఆ టైంలో వాళ్ళు ఎలా యూనిఫామ్ వేసుకున్నారో మనం చూద్దాము. నేను అనుకున్నది 1942 వరల్డ్ వార్ టైంలో ఈ ఫైటర్ జెట్స్ ఎలా యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఇన్సైడ్ అది, అండ్ కొన్ని బ్లాక్ క్లిప్స్ పెడతాను చూడండి. 1941 వరల్డ్ వార్ సమయంలో యుఎస్ ఆఫీసర్స్ ఎలా యూనిఫామ్ వేసుకున్నారో అవన్నీ మన కోసం భద్రపరిచి ఉంచారు. అంటే ఇవన్నీ వరల్డ్ వార్ 1 టైంలోవి. అండ్ వాళ్ళు డిఫరెంట్ హెలికాప్టర్ ఫైటర్ జెట్స్ ఎవరు కనిపెట్టారు అవన్నీ డెమో మోడల్స్ అన్నీ మనకి మ్యూజియంలో పెట్టారు. అవన్నీ ఇవి కొన్ని చూడండి. వాళ్ళ హెల్మెట్స్ కానీ, ఇంకా వాళ్ళ బుల్లెట్స్ సైజెస్ కానీ, ఇంకా వాళ్ళు చేసిన అప్పట్లో యుఎస్ ఆర్మీ వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన గన్స్ కానీ, అండ్ ఫైటర్ జెట్స్ ఇక్కడ చూడండి. ఫైటర్ జెట్స్ అప్పుడు ఎట్లా వేసుకున్నారో వరల్డ్ వార్ 2 సమయంలో. ఇందాక వరల్డ్ వార్ 1 చూసాం కదా, ఇప్పుడు ఇది వరల్డ్ వార్ 2 సమయంలో. ఆ తర్వాత కన్నా అప్పుడు యుఎస్ నేవీలో లేడీస్ ఎలా వేసుకున్న వాళ్ళు, కొరియా కాన్ఫ్లిక్ట్లో ఎలా వేసుకున్నారు అవన్నీ అచీవ్మెంట్స్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి ఇచ్చే అచీవ్మెంట్స్ ఇంకా డిఫరెంట్ అవన్నీ పెట్టారు ఇక్కడ చూసుకుందాం రండి. ఇక ఫైటర్ జెట్స్ ఎన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయో అన్ని మోడల్స్. ఇక్కడ ఏవియేషన్ అట్ విల్లో గ్రోవ్ అని ఉంది కదా, ఇక్కడ విల్లో గ్రోవ్లో ట్రైన్ అయినవి అన్ని ఇక్కడ ఇలా అచీవ్మెంట్స్ ఈ పెట్రగన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టారు. అది చెప్పాను కదా, ఆటో గైర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఇందాక ఆటో గైర్ గురించి. ఇక లోపల ఎజెక్షన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న డెమో పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఒక ఈ మ్యూజియం నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు దీని లోపల కూర్చుకుంటే నిజంగానే నేను ఏదో ఎయిర్ క్రాఫ్ట్ లోపల కూర్చున్నట్టుంది. ఆయన నాకు చెప్పారు ఎలా దీన్ని డ్రైవ్ చేయాలి, ఎలా ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు, అదే కాకుండా పైలట్ ఎలా కో-పైలట్ ఎలా దీన్ని వాడతారు, దాన్ని ల్యాండింగ్ గేర్స్ అవి ఇవి అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. ఇవన్నీ యుఎస్ ఆర్మీకి సంబంధించిన కొన్ని మెడల్స్, అవి ఎలా ఉంటాయని. నా వెనుకున్నది కమామ్ హెలికాప్టర్ యొక్క ఇంజన్. అది ఎక్కువ సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేయడానికి యుఎస్ నేవీ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ అదే కాక యుఎస్ ఓషన్ మీద సర్వేలెన్స్ కోసం కూడా ఈ హెలికాప్టర్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఫ్రంట్ ఇంజన్. అండ్ అది కాకుండా ఇక్కడ పక్కన మోడర్న్ ఎరాలో ఫైటర్ జెట్స్ ఎలా యూనిఫామ్ ఉందో మనకి పెట్టారు ఇక్కడ. మనం వెనుకున్న ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మాట్లాడుకుంటే దాని పేరు F-7U-3 కట్లెస్ అని. ఇలాంటి 180 తయారు చేశారు. ఆ తర్వాత దీనికి లయబిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఇంజన్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల దాన్ని రీప్లేస్ చేసి 320 కల్ట్ క్లాస్ని అప్డేట్ చేశారు. మనం దీని గురించి మాట్లాడుకుని దీని పేరు కమాన్ SH-2G సూపర్ సీ స్ప్రైట్. ఇట్స్ ఎ 2 ఇంజన్ బేస్డ్ మెరైన్ హెలికాప్టర్. దీన్ని కమాన్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు తయారు చేశారు. అండ్ దీన్ని యుఎస్ నేవీలో 1990లో యూజ్ చేశారు. మనం వెనుకున్న ఎయిర్క్రాఫ్ట్ పేరు A-10 థండర్ బోల్ట్ 2. దీన్ని 1977లో వాడకంలో తీసుకొచ్చారు. దీన్ని ఎక్కువగా ట్యాంక్స్ డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇది ట్రూప్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని ఓన్లీ గ్రౌండ్ అటాక్స్ మాత్రం యూజ్ చేస్తారు.
మనం ఆ పెద్దగా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుని దాని పేరు లాక్హీడ్ P-3B ఆర్గాన్. ఇట్స్ ఏ 4-engine maritime patrol aircraft డెవలప్డ్ బై లాక్హీడ్ కార్పొరేషన్ ఫర్ US నేవీ. అండ్ దాన్ని 1960లోకి సర్వీస్లోకి తీసుకొచ్చారు. దాన్ని సబ్మెరీన్ని కనిపెట్టడానికి అండ్ ఓషన్ మీద సర్వేలెన్స్ కోసం అండ్ సర్చ్ కోసం రెస్క్యూ కోసం యూస్ చేస్తారు. అది P-3B అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ P-3A. అండ్ దీన్ని ఎక్కువ పెట్రోలింగ్ కోసం వాడతారు. ఇది చాలా కంట్రీలకి హెల్ప్ చేసింది. వెనకాల ఉన్న దాని గురించి మాట్లాడుకోవాలంటే దాని పేరు బీచ్ క్రాఫ్ట్ T-34 మెంటర్ అండ్ ఇట్ వాజ్ మిలిటరీ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్డ్ బై బీచ్ క్రాఫ్ట్. అండ్ దీన్ని 1948లో సర్వీస్లో తీసుకొచ్చారు. ఇది ముఖ్యంగా ట్రైనింగ్ పర్పస్ యూస్ చేస్తారు. ఇది సింగిల్ ఇంజన్ 2-seat ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎక్కువ ఇది హ్యాండ్లింగ్కి బాగా చెప్పుకోవచ్చు. లైబిలిటీ అండ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది దీనికి. చాలా మంచి ఎయిర్క్రాఫ్ట్ ఇది ట్రైనింగ్ కోసం. బెల్ UH-1UV ఇది అప్డేటెడ్ వర్షన్ అండ్ మెడికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు వార్ టైమ్స్లో. దీని పేరు వచ్చేసి US-34D సీహార్స్. దీని అప్డేటెడ్ వర్షన్ మిస్టర్ ట్రంప్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు ట్రావెలింగ్ కోసం అక్కడ. ఇది F-4 Phantom II సూపర్సోనిక్ 2-engine ఫైటర్ క్రాఫ్ట్. ఇది ఎక్కువ గ్రౌండ్ అటాక్ కోసం యూస్ చేస్తారు. ఇది వియత్నాం వార్లో చాలా బాగా యూస్ చేశారు. దీని పేరు నార్త్రూప్ F-5 ఫ్రీడమ్ ఫైటర్ టైగర్ II ఇస్ లైట్ వెయిటెడ్ సూపర్సోనిక్ ఫైటర్. దీన్ని ఎయిర్ డిఫెన్స్ కోసం గ్రౌండ్ అటాక్ కోసం పైలట్ ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తారు US ఆర్మీ వాళ్ళు. మనం అనుకున్న దాని పేరు గమన్ C-1 రైడర్. ఇట్స్ US క్యారియర్ ఆన్ బోర్డ్ డెలివరీ. దీన్ని ఎక్కువగా ట్రూప్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మెయిల్స్ కానీ స్పేర్ పార్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ సప్లైస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వార్ టైమ్స్లో అండ్ యూస్ చేస్తారు. ఇప్పుడే మొత్తం చూడటం అయిపోయింది. ఫైనల్లీ దే గివ్ మీ ట్యాగ్. ఇక్కడ చూసుకోండి జూనియర్ పైలట్. ఇక్కడ కనబడుతుందా జూనియర్ పైలట్ బాద్రై.